ఎవరు గుణవంతుడు, ఎవరు గొప్ప పరాక్రమము కలిగినవాడు, ఎవరు ధర్మము తెలిసినవాడు, ఎవరు కృతజ్ఞుడు, ఎవరు సత్యమైన వాక్కులు మాత్రమే కలవాడు, ఎవరి సంకల్పం అత్యంత దృఢమైనది, ఎవరు మంచి నడవడి కలవారు, ఎవరు అన్ని ప్రాణులకు హితము చేకూర్చేవారు, ఎవరు విద్వాంసుడు, ఎవరు ఎంతటి కార్యాన్నైనా సాధించేవారు, ఎవరు చూసేవారికి ఎల్లప్పుడూ సంతోషం కలిగించేవాడు, ఎవరు ధైర్యము కలవాడు, ఎవరు కోపమును జయించినవాడు, ఎవరు కోపగించుకున్నప్పుడు దేవతలు సైతం గజగజ వణుకుతారు, ఎవరు అసూయ లేనివాడు, ఎవరు కాంతి కలవాడు. ఇలా ఇన్ని లక్షణాలు ఒకే మనిషిలో ఉండి ఆ మనిషి భూమి మీద ఎప్పుడైనా నడయాడినాడా? అసలు అలాంటి వాడు ఒకడుండటం సాధ్యమయ్యే పనేనా? అలాంటి వాడిని ఎవరినైనా బ్రహ్మగారు సృష్టించారా? ఇన్ని ప్రశ్నలు ఒక్కసారిగా మహర్షి మనసులో ఉదయించాయి. ఇలా అన్ని ప్రశ్నలకు తనకు సమాధానం కావాలి. ఆ సమాధానం ఇవ్వగల సమర్థుడెవరు అని ఆలోచించారు వాల్మీకి మహర్షి. అప్పుడు ఆయన మనోపలకం మీద త్రిలోక సంచారి అయినటువంటి నారద మహర్షి కనపడ్డారు. అవును, ఈయన అయితేనే నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలడు. అన్ని లోకాలు తిరుగుతూ ఉంటారు కదా నారదుల వారు. అప్పుడు వాల్మీకి మహర్షి నారదుల వారిని ధ్యానించారు. మహా తపస్శాలి, నిరంతర వేదాధ్యాయమునందు ఆసక్తి కలవాడు, వాక్కును తెలిసిన వారిలో శ్రేష్ఠుడు, మునులలో గొప్పవాడైన వాల్మీకి మహర్షి నారదుణ్ణి ఈ విధంగా ప్రశ్నించెను. అలా ముని ప్రశ్నకు నారదుల వారు ఈ విధంగా సమాధానం చెప్పారు. తపః అనగా జ్ఞానము. దేనిని గురించి జ్ఞానము? బ్రహ్మము గురించి జ్ఞానము. బ్రహ్మము అంటే ఈ చరాచర సృష్టికి ఏది కారణమో అది, అన్నింటిలోనూ వ్యాపించి ఉన్నది అని అర్థము. స్వాధ్యాయము అనగా వేదాధ్యయనం. ఆ వేదాధ్యయనం ఎలా చేస్తున్నారు మహర్షి? పూర్తి అర్ధజ్ఞానం కలిగే వరకు చదువుతూ ఉండటమే, అంటే ఫిలాసఫీ ఆఫ్ సబ్జెక్ట్ తెలిసే వరకు అన్నమాట. మన చదువులు కేవలం పరీక్ష పాస్ అయ్యి డిగ్రీలు చేతికి వచ్చే వరకే. ఆ తరువాత సబ్జెక్ట్ మరిచిపోతాం. కేవలం విజిటింగ్ కార్డ్స్లో మన పేరు ప్రక్కన వేయించుకునేందుకే తప్ప మన డిగ్రీలు ఎందుకు పనికిరాని విధంగా మనల్ని మనం తీర్చిదిద్దుకుంటున్నాం. వాగ్వాదం వర. వాక్కు అనగా శబ్దము. అసలు శబ్దము ఎలా పుట్టింది? దాని లక్షణం ఏమిటి? వాక్కును ఎలా ప్రయోగించాలి? అన్నీ తెలవాలంటే ఒక వ్యక్తి వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము అనే వేదాంగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. మనం చేసే లొడలొడ శబ్దం కాదు. మనం వాక్కు యొక్క స్వరూపమేమిటో తెలియకుండా నోటికి వచ్చింది అడ్డంగా మాట్లాడుతూ ఉంటాం. అలా అధ్యయనం చేసిన వారిలో శ్రేష్ఠుడు వాల్మీకి మునిపుంగవుడు. అంతటి గొప్ప వ్యక్తికి కలిగిన సందేహం ఇది.